బెస్ట్ థింగ్ అబౌట్ అవర్ ఫాదర్, మన తండ్రి, మన పరమ తండ్రికి ఉన్న శ్రేష్టమైన గుణము. మనమందరం అనుకుంటాము పరమ తండ్రి అంటే ఎంత కోపంగా ఉంటాడో, ఎంత ఖచ్చితంగా ఉంటాడో. బట్ ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్ హిస్ హార్ట్, ఆయన హృదయము చాలా సున్నితమైనదండి. ఇశ్రాయేలీలు అన్నారు, మేము చూడలేము ఆయన మహిమను, మేము చూడలేము, మాకొద్దు. దే మేడ్ హిమ్ డిస్టెంట్ ఫ్రమ్ దెమ్. ఈరోజు మన పరమ తండ్రి దగ్గరికి మనం ఉన్న పాటున రావచ్చు. నమ్మిన వారు ఉంటే చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? మీ బలహీనతలతో, దేర్ సో మెనీ సెట్ బ్యాక్స్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితాలు, మన బలహీనతలతో, మన లోపాలతో, వీటన్నిటితో ఆయన సన్నిధికి వచ్చి, తండ్రి, పరమ తండ్రి నన్ను చూసుకోవా, నన్ను సరిచేవా అంటే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఆదరించే దేవుడు. ఆయన రెండు చేతులు, అందుకే ఆయన వాక్యం తెలియజేస్తుంది, దినమెల్లనే ఆయన చేతులు చాచి ఉంచాడంట విననొల్లని ప్రజల వైపు. ఈరోజు దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచడం మన వైపు. మనము వెళ్ళి ఆయనను గట్టిగా హత్తుకుంటాం, మనల్ని హత్తుకునే దేవుడు. ఈరోజు యేసయ్య దగ్గరికి, పరమ తండ్రి దగ్గరికి ఉన్న పాటను వచ్చే, ఈరోజు నాకు నిజంగా నాన్న అని పిలవడానికి ఎవరు లేరు ప్రభా. మా నాన్న నన్ను సరిగ్గా చూసుకోలేదు, లేకపోతే నన్ను ప్రేమించిన నాన్న నన్ను వెళ్ళిపోయాడు. ఐ నీడ్ కంఫర్ట్ అంటే గాడ్ ఇస్ సేయింగ్ ఐఎమ్ యువర్ కంఫర్ట్. హల్లెలూయా. నేనే మిమ్మల్ని ఆదరించేది. ఎటువంటి అనుమానం లేకుండా నానాని ధైర్యంగా పిలవచ్చు. ఎటువంటి సందేహం లేకుండా నేను ఉన్న పాటున నీ దగ్గరికి వస్తున్నాను అని ఆయన దగ్గరికి వస్తున్నా. చిన్న చిన్న బిడ్డలు పోలి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన త్రోసివేసే దేవుడు కాదని. ఈరోజు మనం అందరం మన స్వరములెత్తి, ఎట్టి లోపాలున్నా, ఎటువంటి బలహీనతలతో ఉన్నా, ఎటువంటి ఫాల్ట్స్ ఉన్నా, ఎటువంటి పాపాలున్నా ఆయన దగ్గరికి వచ్చి, తండ్రి నన్ను క్షమించయ్యా, నాకు బుద్ధి వచ్చింది ప్రభా, నేను నీ దగ్గరికి వచ్చాను, నన్ను క్షమించు అన్నట్లయితే ఆయన త్రోసివేసే దేవుడు కాదండి.
రెప్పగా నన్ను కాచావయ్యా. నీ చేతి నీడలో నన్ను ఇంతవరకు దాచిపెట్టావయ్యా. నేను నీ కుమార్తెను, నేను నీ కుమారుడును ప్రభువా. ఎప్పటికీ ఎరుగనైతే నీ కుమారుడను నిన్ను విడిచి పోదును. నీవే నా ఆశ్రయపురం. ఎప్పటికీ ఎరుగనైతే నీ కుమారుడను ఆయన తృణీకరించే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. ప్రతి అవమానముకి ప్రతిగా భూదండనిచ్చే దేవుడు మన దేవుడు. ఘనతనిచ్చే దేవుడు, హెచ్చించే దేవుడు. అన్ని స్థితిలో మనం ఆయన దగ్గరికి వచ్చి మన జీవితాలు మార్చుకున్నట్లయితే ఆయన గొప్ప రీతిగా హెచ్చించే దేవుడు. త్రోసివేయలేదు, ధృవీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు. త్రోసివేయలేదు, ధృవీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు. త్రోసివేయలేదు, ధృవీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి. నన్ను హత్తుకొని ముద్దాడితివి. నా ఆటంకము తొలగించి ఆదరించినావు.
జీవం కలిగిన దేవుడిని నా తట్టిగా ఉంటాము నాకు ధన్యత అని నమ్మిన వారు ఉన్నట్లయితే మీరు 2 చేతుల పైకి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా అండి?